హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. నాకైతే వంటగదిలోనే సరిపోతుంది మార్నింగ్. ఎందుకు అని అంటే ఇక నేను లంచ్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కూడా ఒకసారి ప్రిపేర్ చేసేస్తాను మార్నింగే. తర్వాత ఇంక మళ్ళీ బుడ్డోడితో కుదరదు కదా అని ఇంక మార్నింగే ప్రిపేర్ చేసేస్తాను అనమాట. నేనైతే ఈరోజు లంచ్ కోసం అయితే తోటకూర పప్పు చేస్తున్నాను, అలాగే కాకరకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశలు అయితే వేస్తాను. దోశల పిండి అయితే ఉంది కాబట్టి దోశలు అయితే వేసేస్తాను. ఇంకా ఈ కాకరకాయలని ఇలా రౌండ్ ముక్కలుగా పైన అంతా ఉంటుంది కదా, అదంతా గీకేసి పెట్టేసుకొని వాటర్లో వేసేసుకున్నాను. ఇంక దాన్ని కాకరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కొంచెం పిసుక్కొని మూత పెట్టేసేసుకున్నాము అని అంటే చేదంతా పోతుంది కదా. ఇంకా అదైతే అట్లా పక్కన పెట్టేసేసుకుంటారనమాట. మీరు కూడా ఇంతేనా? హడావుడిగా ఉంటుంది కదండి మార్నింగ్ అయితే. ఇంకా మాకైతే అదే టైంకి వాటర్ వస్తాయి అన్నమాట. ఇక వాటర్ పట్టుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, అంట్లు తోముకోవాలి, మళ్ళీ అదే టైంలో వంట కూడా చేసుకోవాలి. చాలా మార్నింగ్ అయితే చాలా బిజీగా ఉంటుందన్నమాట. అయితే మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది? నాకు తెలిసినంత వాటికి అందరికీ ఇలానే ఉంటుంది మార్నింగ్ రొటీన్. నాకు కూడా అంతే. ఇంకా తర్వాత దోసపిండి కూడా కలిపేసుకున్నాను. నేను కాకరకాయలు అలా పక్కన పెట్టేసుకొని దోసపిండి అయితే కలిపేసేసుకున్నాను. దోసపిండిలు కలిపేసేసుకొని ఇంకా తర్వాత ఇక తోటకూర పప్పు కూడా ఉడికిపోయిందనమాట. అది కూడా తాలింపు వేసేసుకుందామని చెప్పేసి పప్పు అయితే మెదుపుకున్నాను అనమాట. మెదిపేసుకొని తాలింపు కూడా పెట్టేసుకుందాంలే అని తాలింపు పెట్టేసుకోవడానికి అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఒక పని స్టార్ట్ చేసాము అంటే ఇక అది అవుతూనే ఉంటుంది. మా ఓడి మధ్యలో ఒక్కొక్క పని ఎక్స్ట్రా పనులు చేస్తూ ఉంటాడు. ఇక అవి చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎలా అయితేనే నాకైతే ఒక 1 అవర్ పట్టిద్ది వంట అది మొత్తం పూర్తి అయిపోవటానికి. 1 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంకా తర్వాత పప్పు అయితే చూడండి మెదిపేసేసుకుంటున్నాను. ఉడికిపోయింది పప్పు. ఇంక పప్పు కూడా మెదిపేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకోవాలి పప్పు. పిల్లలతో అయితే అస్సలు పని కాదండి. చాలా విసిగిస్తూ ఉంటారు కదా. నాది కూడా అంతే పరిస్థితి. అస్సలు మా వాడితో అయితే అసలు విసిగిస్తూనే ఉంటాడు. ఇక వాడిని మధ్యలో వాడిని చూసుకోవాలి. ఇక వంట స్టార్ట్ చేయాలన్నమాట పొద్దున్నే. ఇక వంట అయిపోయి ప్రశాంతంగా ఉంటుంది మొత్తం శుభ్రంగా చేసుకుంటే. స్నానం చేసి ఫ్రెష్ అయిపోతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పప్పు అయితే పక్కన పెట్టేసి తాలింపు కోసం అయితే అన్నీ రెడీ అయితే చేసేసుకున్నాను అనమాట. నేను ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుందాం పోపు కోసం అయితే నేను అన్నీ శుభ్రంగా పెట్టేసుకుంటాను. ఈ పోపు కూడా వేసేసుకొని పప్పు పని అయిపోయిద్ది, పక్కన పెట్టేసేసుకోవచ్చు. ఇక తర్వాత కాకరకాయ కర్రీ గురించి అయితే చేసుకోవాలి. కాకరకాయ కర్రీ చేయాలి. ఎంత ఫాస్ట్గా చేసినా కూడా చాలా లేట్ అయిపోతూనే ఉంటుంది. మనం చేసే వంటలు అటు ఇటు అంటే కొంచెం అటు తిరుగుతాం, వాటర్ అవి పట్టుకుంటూ ఉంటాం కదా, లేట్ అయిపోతూ ఉంటుంది ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా కూడా. ఇంకంటే మా హస్బెండ్కి వర్క్ లేకపోతేనైతే నాకు కొంచెం బాగుంటుంది. లేకపోతే ఇక చాలా హడావుడిగా ఉంటుంది. ఇక ఆయనకి బాక్స్ పెట్టాలని ఇంకా తొందరగా చేయాల్సి వస్తుంది. వర్క్ లేకపోతే మాత్రం కొంచెం రిలీఫ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది. కాకరకాయ కూర కోసం అయితే బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. దాంట్లో ఇంకా ఆయిల్ వేసేసుకొని
దాంట్లో పోపు దినుసులు కూడా కొన్ని వేసేసుకొని ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయలు అవి కూడా వేసేసుకొని బాగా పిసుక్కుంటే దాంట్లో ఉన్న చేదంతా పోతుంది. ఇక అది కూడా వేసేసుకొని కొంచెం మూత పెట్టేసుకుంటే అవి కొంచెం బాగా వేగేదాకా ఇక మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇంకోండి పిసుక్కొని అయితే వేస్తున్నాను. వాటర్ అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట మనం ఏమి వేయకుండానే. కాకరకాయల్లో నుంచి ఆ చేదుదనమంతా పోతుంది మనకి. మీరు డైరెక్ట్గా వేసే కంటే ఇలా వేసుకోండి, చేదని ఉండదు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా కాకరకాయ ఫ్రై. చేదు లేకపోతే చేదు అంటారు కదా, శుభ్రంగా తింటారు పిల్లలు. నేనే దిగండి కాకరకాయ కర్రీ అయితే ఎగిపోయింది. దాంట్లో సాల్ట్ వేసేసుకొని పసుపు వేసేసుకొని కారం కూడా వేసేసి పైన కొంచెం కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి కూడా వేసాను, అది వీడియో తీయలేదు. ఆ తర్వాత రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట పక్కన. ఇంక ఈలోపు మా బొడ్డోడికి అయితే దోశలు అయితే వేసేస్తున్నాను. ఇంకా రైస్ చూసుకుంటూ దోశల కోసం అయితే దోశలు వేసుకుంటూ ఉంటాను ఇంక పక్కనే. ఇంక వాడు తినేసిన తర్వాత ఇంక మేము కూడా తినేస్తాం అనమాట వేసేసుకొని. అయితే ఈ దోశ పిండి బ్యాటర్ని నేను వీడియోలో చూపించాను, ఒకసారి నా ఛానల్లో అయితే వెళ్ళి చూడండి. ఇలా దోశ బ్యాటర్ చేసుకున్నామంటే దోశలు చాలా చక్కగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయి కూడా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది దోశ. ఈలోపు అన్నం ఒకసారి పొంగిందని అన్నం కూడా చూసేసి తిప్పేసుకొని మూత పెట్టేసేసాను అనమాట అన్నం కూడా. ఇంక ఈ దోశల పని అయిపోయి అన్నం అయిపోతే ఇక వంట పని అయిపోయినట్టే. ఈ టిఫిన్ కూడా తినేస్తాం అనమాట. తినేసేసి ఇక అన్నం కూడా అయిపోతే ఇక పని అయిపోతుందండి. మార్నింగ్ అయితే ఇలా అయిపోతుంది నా పని, ఫాస్ట్గా చేసేసుకుంటూ ఉంటాం కదండి, ఇంకా అయిపోతుంది అనమాట. చూసారు కదా దోశలు అయితే చక్కగా ఎర్రగా చక్కగా బాగుంటాయి. ఒకసారి వీడియో చూసి ట్రై చేయండి బ్యాటర్ని ఇట్లా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దోశల పని అయితే అయిపోయింది. ఇక అన్నం పని అయితే కూడా అయిపోవచ్చింది. అన్నం కూడా మెదిపోయి ఉడికిపోతుంది. అది ఇంకా అంతా అయిపోయినాక అన్నీ ఇంకా పక్కకు పెట్టేసేసుకొని ఇక వంట పని అంతా అయిపోయినాక శుభ్రం చేసేసుకొని ఇంక పొయ్యి అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. ఇంకా అయిపోతుంది మనకి వంట పని. ఇక మళ్ళీ సాయంత్రం దాకా ఆ పొయ్యిని కదిలిచ్చే పనే ఉండదు. ఇక అంతా వంట కూడా చేసేస్తాం కదా, ఇక పొయ్యిని కూడా కదిలియను. ఇంకా అయిపోయింది పని. ఈ క్లీన్ అయిపోయినాక ఇంక ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను. అదే మరి వీడియో. ఉంటాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.